మనం లాస్ట్ వీడియోలో ఎఫ్సిఎఫ్ఈ చూసాం, అంటే షేర్ హోల్డర్స్ కి మిగిలిన క్యాష్. కానీ ఒక సీరియస్ క్వశ్చన్, బిజినెస్ మొత్తం వాల్యూ తెలియాలి అంటే కేవలం షేర్ హోల్డర్స్ క్యాష్ చాలా? ఆన్సర్ నో. ఎందుకంటే ఒక కంపెనీలో షేర్ హోల్డర్స్ మాత్రమే కాదు, బ్యాంక్స్, లెండర్స్ కూడా ఉంటారు. కాబట్టి మనం చూడాల్సింది టోటల్ బిజినెస్ జనరేట్ చేసే క్యాష్. అదే ఎఫ్సిఎఫ్ఎఫ్, ఫ్రీ క్యాష్ ఫ్లో టు ఫర్మ్. సింపుల్ గా చెప్పాలంటే కంపెనీ జనరేట్ చేసే క్యాష్ బిఫోర్ పేయింగ్ డెట్ ఆర్ ఈక్విటీ అన్నమాట. అందరికీ అవైలబుల్ గా ఉండే క్యాష్. ఇప్పుడు ఫార్ములా చూద్దాం. FCFF ఈజ్ ఈక్వల్ టు ఎబిట్ ఇంటూ 1 మైనస్ ట్యాక్స్ ప్లస్ డెప్రిషియేషన్ మైనస్ క్యాపెక్స్ మైనస్ చేంజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. ఎబిట్ అంటే ఆపరేటింగ్ ప్రాఫిట్, ట్యాక్స్ అంటే గవర్నమెంట్ షేర్, డెప్రిషియేషన్ అంటే నాన్ క్యాష్ ఎక్స్పెన్స్, దీన్ని మనం యాడ్ బ్యాక్ చేయాలి. క్యాపెక్స్ అంటే బిజినెస్ గ్రోత్ కోసం ఇన్వెస్ట్మెంట్, వర్కింగ్ క్యాపిటల్ అంటే డే టు డే ఆపరేషన్స్ చేంజ్ అన్నమాట. ఇప్పుడు ఇంపార్టెంట్ ఇన్సైట్, FCFE అంటే షేర్ హోల్డర్స్ వ్యూ, FCFF అంటే టోటల్ బిజినెస్ వ్యూ. కాబట్టి అనలిస్ట్ ఎక్కువగా FCFF యూజ్ చేస్తారు, ఎందుకంటే క్యాపిటల్ స్ట్రక్చర్ చేంజ్ అయినా FCFF స్టేబుల్ గా ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఈ FCFF ని కరెక్ట్ రేట్ తో డిస్కౌంట్ చేయాలి. అదే WACC, వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. FCFE టెల్స్ అబౌట్ షేర్ హోల్డర్స్ వాల్యూ, FCFF టెల్స్ అబౌట్ బిజినెస్ వాల్యూ. నెక్స్ట్ వీడియోలో WACC అంటే ఏంటి, ఎలా క్యాలిక్యులేట్